కలికి తర్వాత చాలామంది కర్ణుడు గొప్ప అని కొంతమంది, లేదు అర్జునుడు గొప్ప అని కొంతమంది, ఇట్లా డిస్కషన్ నడుస్తుంది అనమాట బాగా. సో ఓన్లీ వీళ్ళిద్దరి మధ్యలోనే చూసుకుంటే కనుక కర్ణుడికి ఆయన కవచ కుండలాలు తీసుకోకపోయి ఉండి అండ్ ఆయనకి ఏ శాపాలు కనుక లేకపోయి ఉంటే కర్ణుడిని అంతం చేయడం అనేది అసలు చాలా కష్టంతో కూడుకున్న పని. కష్టం అని కాదు, అసలు ఇంపాసిబుల్ అని చెప్పాలి యాక్చువల్గా. సో కర్ణుడిని ఎవరు అంతం చేయలేరు, ఓడించగలుగుతారేమో కానీ ఆయనను అంతం మాత్రం ఎవరు చేయలేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరే గొప్పనా, వీళ్ళని మించిన వాళ్ళు ఇంకొవ్వరు లేరు అంటే మీరు యాక్చువల్గా మొత్తం మహాభారతం కనుక చూస్తే యాక్చువల్గా ఒక్కొక్కరి సిచ్యువేషన్లను బట్టి వాళ్ళ శక్తులు పెరిగినాయి. కొంతమంది ప్రాణాలు త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల ఏమైపోయిందంటే శక్తులు పెరిగినాయి, శక్తులు తక్కువైనాయి, ఇట్లా అయినాయి అనమాట. చాలామంది ఇప్పుడు కర్ణుడా అర్జునుడా డిస్కస్ చేస్తారు కానీ అసలు యాక్చువల్గా ఒకరిని మించిన వాళ్ళు ఒకరు అని అనిపిస్తుంది యాక్చువల్గా మహాభారతం మీరు మొత్తం కనుక తెలుసుకొని ఉంటే. ఎందుకంటే భీష్మునికి అసలు చావనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భీష్ముని అసలు ఎవరు అంతం చేయలేరు, ఆయనకి చావే లేదు అసలు. ఆయన చిరంజీవి ఎప్పటికి బతుకుండేటోడు. ఆయన శిఖండి లేకపోతే మనం భీష్ముని అంతం చేయలేము. అర్జునుడు కూడా కొట్టలేడు, కర్ణుడు కూడా కొట్టలేడు, అసలు ఎవరు కొట్టలేరు అసలు భీష్ముని. ఆయనను అంతం చేయడం ఎవరితోటి కాదు. శిఖండి లేకపోతే అసలు భీష్ముని అంతం చేయడం ఇంపాసిబుల్. భీష్ముని గొప్పతనం గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ అందరికీ రావణాసుడు తెలుసు కదా. రావణాసుడు ఎంత బలవంతుడు అంటే ఆయన దేవుళ్ళని ఓడించాడు. ఆయన అసలు యమధర్మరాజు అంతటా ఆయన రావణాసుడు వస్తున్నాడంటే పారిపోయాడు. అట్లాంటి రావణాసుడిని కార్తవీర అర్జునుడు సింపుల్ ఇట్లా తీసి ఇట్లా పక్కకు పడేస్తాడు, అసలు లెక్క కూడా చేయడు అసలు. అట్లాంటి కార్తవీర అర్జున్ని పరశురాముడు చంపేశాడు. అట్లాంటి పరశురాముడిని భీష్ముడు ఓడించేసాడు. సో మరి భీష్ముడు ఎంత గొప్ప యోధుడు అయి ఉంటాడు. శిఖండి లేకపోతే అసలు భీష్ముని అంతం చేయడం అనేది ఇంపాసిబుల్ అసలు. తర్వాత వచ్చేసి ఏకలవ్యుడు బొటనేలు ఇవ్వకపోతే ఏకలవ్యుడే అర్జునుడి కంటే గొప్ప ఉంటుండే. ఆల్రెడీ ఏకలవ్యుడు చాలా హై స్టేజ్లో ఉండే అర్జునుడి కంటే. ఆయన బొటనేలు ఇవ్వకపోతే మళ్ళీ ఏకలవ్యుని లెవెల్ అలా ఉంటుండే. ఇక తర్వాత బార్బారికుడు ఆయన తల ఇవ్వకపోయి ఉంటే మొత్తం యుద్ధం ఒక్క బార్బారికుడే చేసేటోడు, ఎవరు అవసరం లేదు, ఆయన ఒక్కడే చేసేస్తాడు మొత్తం యుద్ధం. అసలు అంత శక్తివంతుడు ఆయన. తర్వాత ద్రోణాచార్య అని ఇప్పుడు వీళ్ళందరూ ద్రోణాచార్య శిష్యులు, ఈయన గురువు వాళ్ళందరికీ. శిష్యులందరూ వీళ్ళందరూ ఈయన దగ్గర స్టూడెంట్స్, వీళ్ళే ఇంత శక్తివంతులు అయితే వీళ్ళకి విద్య నేర్పించిన గురువు ఎంత శక్తివంతుడు అయి ఉండాలా. ఆయన కూడా ఇప్పుడు అశ్వత్థామ అతహ కుంజరహ అని ధర్మరాజు కనుక అబద్ధం చెప్పకపోయి ఉంటే ఇప్పుడు ఆయనను కూడా అంతం చేయడం అనేది ఇంపాసిబుల్. ఆయనను కూడా అబద్ధం చెప్పి అంతం చేయాల్సి వచ్చింది. లేకపోతే ఆయన ఎదురుగా నిలబడి ఆయనతో పోరాడి ఆయనతోటి ఆయనని ఓడించేంత శక్తి ఎవరికి లేదు. తర్వాత అర్జునుడికి కర్ణుడికి యుద్ధం అవుతున్నప్పుడు కూడా కృష్ణుడు కాపాడుతూ ఉంటాడు అర్జున్ని. నాగాస్త్రం వచ్చినప్పుడు, శక్తి అస్త్రం వచ్చినప్పుడు అయితే ఘటోత్కచుడిని చంపేస్తాడు కర్ణుడు. శక్తి అస్త్రం వేసి ఘటోత్కచుడు చనిపోయాక అందరు బాధపడుతుంటే కృష్ణుడు ఒక్కడ ఆనందపడతాడు. ఏంది కృష్ణ ఎందుకు ఆనందపడుతున్నావు అని అంటే శక్తి అస్త్రము నిన్ను అంతం చేయడానికి దాచిపెట్టుకోండు కర్ణుడు. అది ఇప్పుడు ఘటోత్కచుడి మీద వాడేసిండు, ఆయన చనిపోయాడు. ఇప్పుడు అంత శక్తివంతమైన అస్త్రాలు ఏవి కర్ణుడి దగ్గర లేవు. ఆ శక్తి అస్త్రం కనుక నీ మీదకి వచ్చి ఉంటే నాకు కూడా కష్టమవుతుండే నేను కాపాడడం అని చెప్పి చెప్తాడు. సో అట్లా కృష్ణుడు కూడా కాపాడుకుంటూ వచ్చిండు అనమాట అర్జునుడిని. నాగాస్త్రం వచ్చినప్పుడు కూడా కాపాడుతాడు. అసలు నిజం చెప్పాలంటే కృష్ణుడు లేకపోతే అసలు పాండవులు లేరు. అసలు ఎన్నిసార్లు కాపాడుతాడో అసలు మీరు మొత్తం మహాభారతం కనుక కంప్లీట్గా తెలుసుకొని ఉంటే వీళ్ళు గొప్ప అనేది అనద్దురాభ్య అని అనిపిస్తుంది అసలు. ఎందుకంటే ఒకరిని మించిన వాళ్ళు నేను ఇంకా మీకు అసలు ఇన్డెప్త్ డీటెయిల్గా చెప్పట్లేదు, మీరు మొత్తం మహాభారతం తెలుసుకోండి. ఆ తర్వాత అర్జునుడు గొప్ప కర్ణుడు గొప్ప ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు బ్రదర్స్ వాళ్ళకు ఒకవేళ పాండవులకి ఈయన మా అన్న అని తెలిసి ఉంటే అసలు యుద్ధం కూడా జరగకపోవు. అసలు నువ్వు రాజ్యం మొత్తం నువ్వే తీసుకొని ఆయన చేతినే పెట్టేస్తుండే. ధర్మరాజు అందుకే శాపం ఇస్తాడు అనమాట ఆడవాళ్ళకి. మొత్తం అంతా యుద్ధం అంతా అయిపోయి చనిపోయిన తర్వాత లాస్ట్కి చెప్తుంది కుంతీదేవి, కర్ణుడే మీ అన్నారా నాయన అని చెప్పగానే ఇంత పెద్ద తప్పు చేసినావమ్మా, అన్నం చంపుకోవాల్సి వచ్చింది, మేము చేయలేరా, ఆడదాని నోట్ల రవ్వ గింజంత నమ్మలేంతసేపు కూడా అబద్ధం దాగుండొద్దు అని శాపం ఇస్తాడు ఆయన అప్పుడు. అందుకే ఆడవాళ్ళ నోట్లు ఏం ఆగాయి, అందరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు ఒకరి దగ్గర నుంచి ఒక దగ్గరికి. ఎవరికి వాళ్ళు గొప్ప అంతే దాంట్లో మహాభారతంలో. కాకపోతే మీరు
ద గ్రేట్ వారియర్. అసలు చాలా భయంకరమైన యుద్ధం ఎవరు చేసిర్రా, అసలు ఇంత గ్రేట్ యుద్ధమా, అసలు ఇంత పవర్ఫుల్ ఆ పర్సన్ అన్నంత యుద్ధం నాకైతే అందరు ఈక్వల్, కాకపోతే కొంచెం ఎక్కువ మంచిగా కొద్దిగా ఎక్కువ ఇష్టం రా నాకు అనిపించేది ఎవరంటే అభిమన్యుడు. అసలు కురుక్షేత్ర యుద్ధం మొత్తం ఒక ఎత్తు, అభిమన్యుడు చేసిన యుద్ధం ఒక్కటి ఒక ఎత్తు, పద్మవ్యూహం ఒక్కటి ఒక ఎత్తు. ఎంత యుద్ధం చేశాడంటే మొత్తం కర్ణుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, దుర్యోధనుడు మొత్తం అందరు భయపడిపోతారు, అశ్వత్థామ మొత్తం అందరు భయపడిపోతారు ఆయన యుద్ధం చూసి. ఇంత డేంజర్ అసలు 10 మంది అర్జునులు కలిస్తే ఒక అభిమన్యుడు అన్నట్టు ఉన్నాడు ఏంద్రా నాయన అని చెప్పి అందరు అసలు తట్టుకోలేకపోతారు అభిమన్యుడు యుద్ధాన్ని. రథం పడిపోతుంది, కత్తి పోతుంది, లాస్ట్కి ఆ రథంది చక్రం ఉంటుంది, ఆ చక్రంతో యుద్ధం చేస్తాడు. అయినా అసలు ఏమంటారు, వీరుడు చేతుల గడ్డి పొరకైన ఆయుధం అని అంటారు కదా, అట్లా యుద్ధం చేశాడు అన్నమాట. అసలు అభిమన్యుడు చేసిన యుద్ధం ఒక్కటొక ఎత్తు. అసలు మొత్తం కురుక్షేత్ర యుద్ధం అంత గ్రేట్ వారియర్. అసలు ఇక మేము తట్టుకోలేకపోతున్నాం అభిమన్యుని, ఇక మాతోడు కాదు అన్న టైంలో అందరు కలిసి చుట్టుముట్టేసి చంపేస్తారు. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా వీళ్ళు గొప్ప అనేది కరెక్ట్ కాదు అసలు మహాభారతంలో. ఎందుకంటే మీరు కంప్లీట్ మహాభారతం చూసుకుంటే అసలు ఒక్కొక్క క్యారెక్టరు అసలు ఎన్నో త్యాగాలు చేసినారు, జీవితాలు అంకితం చేసేసినారు, బొటనీళ్ళు ఇచ్చేసినారు, మొత్తం ప్రాణత్యాగాలు చేసేసినారు. ఒక్కొక్కరు అసలు ఇంత గొప్ప వాళ్ళ అన్నట్టు అనిపిస్తుంది. ఒకరిని మించిన వాళ్ళు ఒకరు అన్నట్టు ఉంటారనమాట. అసలు ఆ మహాభారతం ఉన్న ఎమోషన్ అదంతా అసలు వేరే లెవెల్ అసలు. సో నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ మీరు అందరూ కంప్లీట్గా మహాభారతం తెలుసుకోండి. సినిమాలో ఏదో చిన్న క్లిప్స్ చూసో లేకపోతే రీల్స్ చూసో ఏం డిసైడ్ కాకండి. మహాభారతం అనేది అసలు వేరే లెవెల్ ఎమోషన్ అసలు అది. కాకపోతే ఇవందరూ మహాభారతంలో ఎవరెవరో ఏవేవో ప్లాన్లు వేస్తుంటారు, ఒకరొక ప్లాన్ వేసి నడిపిస్తుంటారు, ఇంకొక ప్లాన్ వేసి నడిపిస్తుంటారు. కానీ వీళ్ళందరికీ తెలియకుండా వెనకాల నడిపించే పర్సన్ ఒక ఆయన ఉంటాడు, కపట నాటక సూత్రధారి శ్రీకృష్ణ భగవాన్. మొత్తం ఆయనకి ఎవరు ఏం చేస్తారు, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరెవరిని ఎట్లా నడిపించాలి మొత్తం ఆయనకి తెలుసు. మొత్తం ఆయన నడిపిస్తుంటాడు అసలు వెనకాల ఉండి. కర్త కర్మ క్రియ అంతా శ్రీకృష్ణనే ఇక్కడ. జై జగన్నాథ్.